నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నేడు తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం సంక్షేమం అభివృద్ధి ప్రధాన అజెండాగా ఐక్య ప్రణాళికపై కసరత్తు విజయవాడ బస్టాండ్లో ఆన్లైన్ పేమెంట్లు ఎత్తేసిన ఆర్టీసీ వెబ్సైట్లోనూ డిజిటల్ చెల్లింపులు విఫలం అసహనం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు మౌలిక సదుపాయాలు లేక నిర్మానుష్యంగా మచిలీపట్నం ఆటోనగర్ నిరుపయోగంగా మారిన మెకానిక్ షెడ్లు పట్టించుకోని ప్రభుత్వం నేటి నుంచి కేసీఆర్ మూడో విడత ఎన్నికల ప్రచారం వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనున్న భారాస అధినేత తెలుగు రాష్ట్రాల్లో అంబరానంటిన దీపావళి సంబరాలు దివ్వెల వెలుగుల్లో కాంతులీనిన లోగిళ్లు వైభవంగా నరకాసుర వధ ఢిల్లీలో కాస్త మెరుగుపడిన వాయు నాణ్యత 8 ఏళ్లలో ఈ దీపావళికి కనిష్ట సూచీ నమోదు ప్రభుత్వ చర్యలకు తోడు వర్షంతో తగ్గిన కాలుష్యం మరోసారి భారత్పై నోరు పారేసుకున్న కెనడా ప్రధాని ట్రూడో వియన్నా ఒప్పందం ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు వన్డే ప్రపంచ కప్లో వరుసగా 9వ విజయం నమోదు చేసిన భారత్ నెదర్లాండ్స్ పై 160 పరుగుల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా శ్రేయస్ అయ్యర్ సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన ఎజెండాగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనను వేగవంతం చేశాయి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వేదికగా తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది ఈ కమిటీలో తెలుగుదేశం నుంచి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ అశోక్ బాబు కొమ్మారెడ్డి పట్టాభి సభ్యులుగా ఉన్నారు జనసేన నుంచి వరప్రసాద్ ముత్తా శశిధర్ శరత్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు వచ్చే ఎన్నికలకు ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై ఈ కమిటీ కసరత్తు చేయనుంది తెలుగుదేశం ఇప్పటికే రాజమహేంద్రవరం మహానాడులో సూపర్ 6 పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతేడాది ఇప్పటంలో జరిగిన బహిరంగ సభలో షణ్ముఖ వ్యూహం పేరుతో మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు ఇటీవల హైదరాబాద్లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశమైనప్పుడు షణ్ముఖ వ్యూహం పేరిట 6 అంశాలు ప్రతిపాదించారు జనసేన తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే కొన్ని ఉమ్మడి అంశాలు ఉన్నందున వాటికి అదనంగా మరికొన్ని జోడించి కమిటీ తుది మేనిఫెస్టోను రూపొందించనుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ఏకాభిప్రాయంతో ఉమ్మడి మేనిఫెస్టోను ఖరారు చేసి త్వరలోనే ప్రకటించనున్నారు డిజిటల్ లావాదేవీల్లో భారత్ దూసుకెళ్తుంటే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో మాత్రం ఆన్లైన్ పేమెంట్ విధానమే కరువైంది ఆర్టీసీ టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ సదుపాయాన్ని యాజమాన్యం ఎత్తివేసింది వెబ్సైట్లో సైతం డిజిటల్ పేమెంట్లు తరచూ విఫలమవుతున్నాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు ప్రయాణికుల సౌకర్యార్థం బస్ స్టేషన్లో 4 రిజర్వేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు సిబ్బందిని నియమించి 24 గంటల పాటు టికెట్లు జారీ చేసే ఏర్పాటు చేశారు గతంలో క్రెడిట్ డెబిట్ కార్డులతో పాటు ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఆన్లైన్ పేమెంట్లు చేసే సదుపాయం కల్పించారు చిల్లర సమస్య లేకపోవడంతో సిబ్బందికి టికెట్లు జారీ చేయడం సులభంగా ఉండేది అయితే ఏడాదిన్నర నుంచి ఈ సేవలను యాజమాన్యం నిలిపివేసింది దీనివల్ల ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది ప్రయాణికులు టికెట్ బుకింగ్ కోసం ఇక్కడికి రావడం మానేశారు ఆన్లైన్ పేమెంట్ లేక అనేక మంది ప్రయాణికులు ఏటీఎం కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు మాకు ఎమర్జెన్సీ పోవాలా ఆయన ఇప్పుడు బస్ తప్పైంది ఈ ఫోన్ పే పని చేయకపోవడం వల్ల బస్ తప్పైంది మేము అనంతపురం నుంచి వచ్చినాం సార్ ఇప్పుడు లేదు ఫోన్ పే లేదంటే మళ్ళీ ఏటీఎంలో పోవాలా డ్రా చేసుకోవాలా ఆ ఏటీఎం కార్డులు మర్చిపోయింటాం చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి మనకి ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ ఉంటే చాలా అవకాశాలు ఉంటాయి టెక్నికల్లీ రిజర్వేషన్ కౌంటర్లో డిజిటల్ పేమెంట్స్ కూడా యాడ్ అయితే బాగుంటుంది సో దట్ వచ్చిన కస్టమర్స్ ఇక్కడే కంప్లీట్ చేసుకుని ట్రాన్సాక్షన్ వెళ్ళొచ్చు క్యాష్ క్యారీ చేస్తామని లేదు ఈ రోజుల్లో ముందున్న షాప్కి వెళ్ళి నేను బెల్ట్ కొనుక్కుంటున్నా రబ్బర్ బ్యాండ్ కొనుక్కుంటున్నా ఉన్నప్పుడు యాక్చువల్ బస్ స్టాండ్లో బస్ టికెట్స్ కోసం లేకపోతే ఇట్ ఈస్ మైనస్ ఆబ్వియస్లీ డిజిటల్ పేమెంట్ల నిలుపుదలతో రిజర్వేషన్ కోసం బస్టాండ్కు వచ్చే ప్రయాణికులు గణనీయంగా తగ్గిపోయారు రద్దీ ఆదాయం తగ్గిందన్న కారణం చూపి 2 కౌంటర్లను అధికారులు మూసివేశారు గతంలో ఉన్నట్లుగా డిజిటల్ పేమెంట్ సదుపాయం పెట్టి కౌంటర్లు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు దీని ప్రభావంతో ఆక్యుపెన్సీ
రేషియో తగ్గి సంస్థకు నష్టం వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. డిజిటల్ పేమెంట్లు పనిచేయక చాలా మంది ప్రయాణికులు తెలంగాణ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల క్రమంగా సంస్థకు ప్రయాణికులు దూరమవుతున్నారు. మౌలిక సదుపాయాలు లేక మచిలీపట్నం ఆటోనగర్ నిర్మానుష్యంగా మారింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన మెకానిక్ షెడ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో యజమానులు ఇతర ప్రాంతాల్లో మెకానిక్ షెడ్లు నిర్మించుకుంటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పోతేపల్లిలో ఆటోనగర్ ఏర్పాటుకు 2006లో భూమి కేటాయించారు. 47 ఎకరాల విస్తీర్ణంలో 216 మందికి స్థలాలు పంపిణీ చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి వసతులు కల్పించలేదు. సౌకర్యాల లేమితో ఆటోనగర్లో మెకానిక్ షెడ్ల ఏర్పాటుకు యజమానులు ముందుకు రావడం లేదు. వచ్చిన వారు సైతం సరైన వ్యాపారం లేక వెనక్కు వెళ్లిపోతున్నారు. ఆటోనగర్లో స్థలాలను మెరక చేయకపోవడంతో మురికి కూపాలుగా మారుతున్నాయి. రైల్వే వాళ్ళు ట్రాక్ వేసాక ఇది మునిగిపోతాం మొదలెట్టింది, దాన్ని మూసారు. ఏది తూము ఒకటి ఉండేది, కొన్ని మట్టి రోడ్లు ఏంటి, వాటర్ లేదు. మెయిన్ కొంతమంది స్థలాలు ఉన్నవాళ్ళు కూడా రావట్లే ఇక్కడికి. పాత బస్ స్టాండ్ కానీ సిటీలో కానీ ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు, ఎవరు రావట్లా. మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు అక్కడ రోడ్డు పడాలి, పెద్ద రోడ్డు. ఆటోబాబు షాపులు ఉండి కొద్దిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తే కొద్దిగా డెవలప్ అవుద్ది, వాళ్ళంటి వాళ్ళు బతుకుతారు. వచ్చినాయి ఇప్పుడు దగ్గర 3 ఏళ్ళు అయింది మేము వచ్చి, ఇంతవరకు డెవలప్మెంట్ లేదు, ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం. మెయిన్ ఏంటంటే ఇది ఆటోనగర్ అనేది గుర్తింపు లేదు మాకు. మెయిన్ పాయింట్ అది, అసలు రోడ్డే సరిగ్గా లేదు, బండి రావాలంటే చాలా ఇబ్బంది. స్థలాలు ఉన్న మెకానిక్లు సైతం నగరంలోని పలు చోట్ల రహదారుల వెంట షెడ్లు నిర్వహిస్తున్నారు. పాత వాహనాలు, వాటి విడిభాగాలు సైతం రహదారుల పక్కనే వేయడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆటోనగర్ను అభివృద్ధి చేస్తే మెకానిక్లకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెబుతున్నారు. మేము ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలైంది. జీవనోపాధి కోల్పోయాం మేము ఊళ్ళోంచి వచ్చి. మాకు గవర్నమెంట్ ఉంది కానీ అండర్టేకింగ్లో మాకు ఏమి ఉపయోగపడరు. మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చేసుకున్నట్టు, లేకపోతే దీన్ని రోడ్డు వేద్దాం, దీన్ని సౌకర్యం చేద్దాం, వస్తే నలుగురు వస్తారు ఈ సౌకర్యం చేస్తే అనేది వాళ్ళకి గవర్నమెంట్కి కూడా ఏమీ లేదు, ఏమి పట్టించుకోరు మా గురించి అసలు. అక్కడ ఊర్లో ఉండగా రోజు సాయంత్రానికి కుర్రోళ్ళు జీతాలన్నీ పోను, ఎంతో కొంత 1000-500 మిగిలేది, జీవనోపాధి జరిగేది. ప్రస్తుతం ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాట్లా, ఇంట్లో తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది. ఆటోనగర్లో అంతర్గత రోడ్లు నిర్మించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నా వారి మొర ఆలకించేవారు లేరు. ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ఏపీఐఐసి తరచూ నోటీసులు జారీ చేయడం కూడా లబ్ధిదారులను కలవరపరుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని అన్ని వసతులు కల్పించి ఆటోనగర్ను అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం శివారు ప్రాంతం నాన్ చెరువులో వైకాపా నేతలు యథేచ్ఛగా సహజ వనరులు దోపిడీ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అండదండలతో రాయదుర్గం వైకాపా నేత బోర్వెల్ నాగిరెడ్డి ఇష్టారీతిన ఇసుక, మట్టిని తవ్వేస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భూబకాసురులపై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో పట్టపగలు ఇట్లా మట్టి దోపిడీ జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. వైసీపీ నాయకుల దోపిడీని అరికట్టలేనప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఉండి ఉపయోగం ఏంటని నేను అడుగుతా ఉన్నా. అంటే మాకు అధికారం ఉంది, మమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడనే దురహంకారం తప్ప మరొకటి కాదు. కాపు రామచంద్రారెడ్డి కనసన్నల్లో జరుగుతున్న ఈ ఇసుక, మట్టి మాఫియాను అరికట్టాలని నేను ఉన్నతాధికారులకు డిమాండ్ చేస్తా ఉన్నా. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి విజయ్ కుమార్ పై వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుడు నాగేశ్వరరావు సహా కొందరు మహిళలు దాడి చేశారు. తన ఇంట్లో ఉన్న విజయ్ కుమార్ ను కాలర్ పట్టుకుని బయటకు తీసుకొచ్చి చెప్పులతో కొడుతూ పిడిగుద్దులు గుద్దుతూ రోడ్డుపైకి లాక్కెళ్లారు. దాదాపు 1 కిలోమీటర్ దూరం కొట్టుకుంటూ తీసుకెళ్లి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో బాధితుడిపైనే ఫిర్యాదు చేశారు. బనగానపల్లె నియోజకవర్గంలోని అక్రమాలు వెలికితీస్తూ ఉండడంతోనే వైకాపా నేతలు దాడి చేశారని తెలుగుదేశం శ్రేణులు ఆరోపించాయి. విషయం తెలుసుకున్న తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పోలీస్ స్టేషన్కు వెళ్లి విజయ్ కుమార్ ను పరామర్శించారు. అండగా ఉండమని ధైర్యం చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని పార్లపల్లెలో వైకాపా నాయకుడు ఓ మహిళపై దాడికి తెగబడ్డాడు. ఇంటి స్థలం విషయంలో మహిళ కుటుంబానికి, గ్రామంలోని వైకాపా నాయకుడికి మధ్య వివాదం నడుస్తోంది. మహిళ తన స్థలాన్ని మరొకరికి అమ్మేశారు. అయితే ఇందులో తనకు 1.5 సెంటు స్థలం ఉందని వైకాపా నాయకుడు గొడవకు దిగారు. ఈ క్రమంలో ఆమె కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత స్థలంలో బండలు పాతారు. అయితే బండల్ని వైకాపా నాయకుడి అనుచరులు తొలగిస్తూ ఉండగా మహిళ అడ్డుకోబోయింది. మహిళను ఈడ్చివేసి బండల్ని తొలగించారు. వైకాపా నాయకుడి దౌర్జన్యంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
3 రోజుల విరామం తర్వాత భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి మరో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. నేడు వరంగల్ జిల్లా నరసంపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు కలిపి బూర్గంపాడు, అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొనున్నారు. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు గులాబీ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. భారీగా జన సమీకరణ చేసి ప్రచార పర్వాన్ని మరింత ఉధృతం చేసేలా గులాబీ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 3 నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో కేసీఆర్ సభలకు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి జన సమీకరణపై ముమ్మర కసరత్తులు పూర్తి చేశారు. బహిరంగ సభకు 2 నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తల్ని సమీకరించి సత్తా చాటేందుకు గులాబీ పార్టీ నేతలు చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి బహిరంగ సభల దృష్ట్యా పోలీసు శాఖ భారీ బందోబస్తు చర్యలు చేపట్టింది. స్టేషన్ ఘన్పూర్ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి గుండె విజయరామారావు కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి గ్రామంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. తనని రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన వాహనంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీపావళి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. లక్ష్మీ పూజలు, వ్రతాలు నిర్వహించి మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్న పెద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మాతా త్రిపుర సుందరి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలోని సరయూ నదీ తీరంలో భక్తులు స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి పూజలు చేశారు. మహారాష్ట్రలోని శివాజీ పార్కులో అందమైన కాంతులు విరిజిమ్మే దీపాలు ఏర్పాటు చేసి పటాసులు కాలుస్తూ ప్రజలు దీపావళిని జరుపుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో దేవుళ్ల విగ్రహాల్ని అందంగా అలంకరించి దీపపు కాంతుల మధ్య పూజలు నిర్వహించారు. అస్సాంలోని కామాఖ్య ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఢిల్లీలో టపాసుల్ని కాల్చడం నిషేధం ఉండడంతో ప్రజలు తాము ఉండే భవంతుల్ని విద్యుత్ దీప వెలుగులతో ఆకర్షణీయంగా అలంకరించి పర్వదినాన్ని జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటిల్లిపాది ఒక్కచోట చేరి ఉత్సాహంగా టపాసులు పేల్చారు. మిఠాయిలు పంచుకున్నారు. దివ్యల వెలుగుల్లో తెలుగు లోగిళ్లు కాంతులినాయి. నరకాసుర వధను వైభవంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. పల్లెల్లో, పట్టణాల్లో పిల్లలు, పెద్దలు కలిసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. తిరుపతి జిల్లాలో నరక చతుర్దశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 25 అడుగుల నరకాసుర ప్రతిమకు సుమారు 2.5 లక్షల టపాసులు అమర్చి చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్నూలులో చిన్నారులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఇళ్ల ముందు బాణాసంచా పేల్చారు. నెల్లూరు నగరంలోని వీధులు టపాసుల మోతతో మారుమోగాయి. దీపాల వెలుగుల్లో నివాసాలు, దుకాణ సముదాయాలు కాంతులీనాయి. విజయవాడలో దీపావళి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. పడమటలంక చైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్ అనాథల విద్యా సంస్థలో చిన్నారులు బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో ప్రజలు ఇళ్ల ముందు ప్రమిదలు వెలిగించి వేడుకలు జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో మహిళలు లక్ష్మీ పూజలు నిర్వహించి పిల్లలతో దివిటీలు కొట్టించి వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్లో దీపావళి వేడుకలు అంబురాన్నంటాయి. బేగం బజార్లో యువతీ యువకులు బాణాసంచా కాల్చుతూ సందడి చేశారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బాణాసంచా కాల్చుతూ సందడిగా గడిపారు. రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో చిన్నా పెద్ద అంతా కలిసి టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. బన్సీలాల్పేట్ సాయి జూనియర్ కాలేజ్ ఫర్ బ్లైండ్ హోంలో అంధ విద్యార్థులు ఉత్సాహంగా టపాసులు పేల్చారు. వరంగల్లులో దీపావళి వేడుకలు కోలాహలంగా జరిగాయి. దివ్యల కాంతుల వెలుగులు, చిన్నారుల కేరింతలతో కాలనీలన్నీ సందడిగా మారాయి. లోగిళ్లతో పాటు దుకాణాల సముదాయాలు దీపాల వెలుగులో కాంతులొలికాయి. దీపాల పండుగను ఖమ్మంలో ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఇంటి ఎదుట దీపాలు వెలిగించి టపాసులు కాల్చుకుంటూ చిన్న పెద్ద సంతోషంగా గడిపారు. నిజామాబాద్ నగరమంతా టపాసుల మోతతో సందడిగా మారింది. ప్రజలంతా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
యాదాద్రిలో విశేష పూజలు నిర్వహించారు. ఆగమ శాస్త్ర ప్రకారం స్వామి అమ్మవార్లకు మహాలక్ష్మి ఆరాధన నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దీపావళి సందర్భంగా నరకాసుర వధ, పురాణ కాలక్షేపం, ధనలక్ష్మి పూజను వైభవంగా నిర్వహించారు. అనంతరం పెద్ద సేవపై స్వామివారి ఊరేగింపు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన టపాసుల నిప్పురవ్వలు ఎగిసిపడి ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గుంటూరులోని గౌరీశంకర్ థియేటర్ రోడ్లో బాణాసంచా నుంచి నిప్పురవ్వలు పడి ఆటోమొబైల్ స్పేర్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. 3 అంతస్తుల దుకాణంలో పై 2 అంతస్తుల్లో టైర్లు, ఇంజిన్ ఆయిల్ తదితర ఆటోమొబైల్ సామాగ్రి ఉండడంతో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖలో అక్కయ్యపాలెంలోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లోకి తారాజువులు దూసుకెళ్లాయి. కర్టెన్లకు మంటలు అంటుకుని దట్టమైన పొగలు అలుముకోవడంతో అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారు భయంతో పరుగులు తీశారు. దీపావళి వేళ బాపట్లలో విషాదం చోటు చేసుకుంది. పండుగ వేడుకల్లో భాగంగా కాల్చిన మతాబుల నిప్పురవ్వలు పడి ఎస్ఎన్పీ అగ్రహారం గులాం హుస్సేన్ తోటలో ఓ ఇల్లు దగ్ధమైంది. అగ్రహారంలోని ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ వెళ్లేందుకు ఆలస్యం కావడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. స్థానిక ఎమ్మెల్యే వస్తున్నారని వైకాపా నేతలు కొద్ది నెలల క్రితం రోడ్డుకు అడ్డంగా ఫ్లెక్సీ కట్టారు. దీంతో కాలుతున్న ఇంటి వద్దకు ఫైర్ ఇంజిన్ వెళ్లే అవకాశం లేకుండా పోయింది. స్థానికులే పైపులతో నీళ్లు చల్లి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని సామాగ్రి మొత్తం కాలిపోయి కట్టుబట్టలతో మిగిలామని బాధితులు వాపోయారు. తెలంగాణలోనూ దీపావళి వేళ పలుచోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లోని పాతబస్తీ చత్తా బజార్లో ఓ చెప్పుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. చెప్పుల దుకాణంలో చెలరేగిన మంటలు పక్కన ఉన్న మరో 2 దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ పూరి కాలనీలోని ఓ ఇంట్లో వెలుగుతున్న దీపాలు పక్కనే ఉన్న మందుగుండు సామాగ్రికి అంటుకోవడంతో ఒక బైకు, వాషింగ్ మెషీను దగ్ధమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సెస్ కార్యాలయంలో పండుగ సందర్భంగా ఉద్యోగులు దీపాలు వెలిగించి పూజలు చేసి బాణాసంచా కాల్చారు. అనంతరం సిబ్బంది ఇంటికి వెళ్లిన తర్వాత కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కొన్ని రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని బాణాసంచా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన నిర్వాహకులు దుకాణంలో ఉన్న వారిని బయటకు పంపి నీళ్లు చల్లారు. ప్రమాదంలో 5 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. దీపావళి సందర్భంగా రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హర్యానాకు చెందిన భారీ దున్నపోతుల్ని తీసుకొచ్చి వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దున్నపోతుల్ని పూలదండలు, ఆభరణాలతో అలంకరించి వీధుల్లో తిప్పారు. అనంతరం దున్నపోతులతో విన్యాసాలు చేయించారు. గత 30 ఏళ్ల నుంచి సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నార్సింగి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతల్లో కొందరు ప్రభుత్వానికి వత్తాసు పలకటం వల్లే తమ సమస్యల పట్ల నిర్లక్ష్యం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పాండురంగ ప్రసాదరావు ఆరోపించారు. తమకు బకాయిలు చెల్లించకుండా ఏళ్ల తరబడి తాత్సారం చేస్తూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆక్షేపించారు. సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేడు తమపై జీపీఎస్ను బలవంతంగా రుద్దుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 15న విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి వాళ్ళు సిద్ధపడలేదు, ఐక్యం కావడానికి సిద్ధపడలేదు. కొన్ని సంఘాలేమో లోపల సపోర్ట్ చేసి వచ్చి బయటకు వచ్చి మేము వ్యతిరేకిస్తామని చెప్పినాయి. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, భయపడి ఉన్నారా లేదా దేనికైనా లోబర్చుకున్నారా, అది ఏదైనా కారణం కావచ్చు. కానీ కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం ముందు మేము పలచనవడానికి ఇదో కూడా కారణం, ప్రభుత్వం లెక్క చేయకపోవడానికి ఇది కూడా కారణం. అందుకనే ఉద్యోగ ఉపాధ్యాయులకు మేము పిలిపిస్తున్నాం, అందరూ ఏకమవుదాం. వియన్నా ఒప్పందాన్ని న్యూఢిల్లీ ఉల్లంఘిస్తోందని కెనడా ప్రధాని ట్రూడో మరోసారి భారత్పై ఆరోపణలు చేశారు. తమ దేశం చట్టబద్ధ పాలన కోసం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. తాజాగా విలేకరులతో మాట్లాడిన ఆయన మరోసారి ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ హత్య కేసులో నిజానిజాల్ని తేల్చేందుకు భారత్ మిత్ర దేశాలైన అమెరికాతో కలిసి పనిచేసేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. ఈసారి మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు వాటి పని అవి చేస్తుంటే మేము మా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.
కెనడా చట్ట పాలనకు కట్టుబడి ఉంటుందని, పెద్ద దేశాలు చట్టాలను ఉల్లంఘించినా భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రమాదంలో పడతారని ట్రూడో అభిప్రాయపడ్డారు. భారత్ వియన్నా ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించిందని ట్రూడో ఆరోపించారు. తమ దౌత్యవేత్తల్ని అన్యాయంగా వెనక్కి పంపిందన్నారు. ప్రపంచ దేశాలకు అది ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. కెనడా దౌత్యవేత్తల భద్రతపై ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. కానీ ప్రతి అడుగులోనూ మేము భారత్తో సానుకూలంగా కలిసి పనిచేయాలని అనుకున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా భారత్ ఆ దేశ దౌత్యవేత్తలతో కలిసి పనిచేస్తామన్నారు. కెనడా ఎప్పుడూ చట్టబద్ధ పాలన కోసం పనిచేసే దేశమని ట్రూడో వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచి కాస్త మెరుగుపడింది. దీపావళి వేళ వాయు నాణ్యత సూచి 218గా నమోదైంది. గత 3 వారాల నుంచి వాయు నాణ్యత ప్రమాదకర స్థితిలో ఉండగా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. టపాసులు అమ్మడం, తయారీ, కాల్చడాలను జనవరి 1 వరకు నిషేధించింది. ఫైర్ ఇంజన్లు, నీళ్ల ట్యాంకుల ద్వారా కాలుష్యం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో నీటి తుంపరుల్ని చల్లించింది. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షం కూడా వాయు కాలుష్యం తగ్గడానికి కారణమైంది. దీంతో గత 8 ఏళ్ల దీపావళితో పోలిస్తే ఈ ఏడాది వాయు నాణ్యత సూచి 218గా నమోదైంది. గతేడాది ఇదే దీపావళికి వాయు నాణ్యత సూచి 312గా నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామన్నారు. దీపావళి సందర్భంగా ఛత్తీస్గఢ్ మహిళలకు తాము ఇస్తున్న కానుక ఇది అని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ గృహలక్ష్మి పథకంగా దీన్ని అమలు చేస్తామని సీఎం బఘేల్ వెల్లడించారు. పెళ్లైన మహిళలకు ఏటా 12,000 రూపాయలు అందజేస్తామని భాజపా ఇప్పటికే ప్రకటించింది. ప్రతిగా 15,000 ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కులగణన, రైతు రుణమాఫీ, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ వంటి హామీలతో మేనిఫెస్టో విడుదల చేసింది.